హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. పండగ వస్తుంది కదా అండి. హిందువుల ఇంట్లో పండగ వచ్చినా శుభకార్యం వచ్చినా తప్పనిసరిగా గుమ్మానికి మామిడి తోరణం ఉండాల్సిందే కదా. మామిడి తోరణమే ఎందుకు కడతాము, మిగతా ఆకుల తోరణంగా ఎందుకు కట్టము మీకు తెలుసా? మీలో ఎంతమందికి తెలుసో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరికైనా తెలియకపోతే ఒక్కసారి వీడియో మొత్తం చూడండి. వీడియోలో మామిడి తోరణం ఎందుకు కడతాము అనే దాంతో పాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మామిడి తోరణాలు ఎలా చేసుకోవాలి అనేది కూడా చూపిస్తూ మీకు మామిడి తోరణాల గురించి ఈరోజైతే చెప్పుకుంటూ మనం వీడియో చేసేద్దాం. వీడియో మొత్తం చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి నా వీడియోస్ అన్నీ కూడా చూడండి. ప్రతి వీడియో కూడా చాలా యూజ్ అవుతుంది. ప్రతిదీ కంటెంట్ ఉండే వీడియో పెడతానండి. ఒకసారి ఛానల్ చూసి మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కూడా నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీతోనే ఆగిపోకుండా మరో 10 మందికి యూట్యూబ్ సజెస్ట్ చేస్తుందండి. అందుకే ఇంత లైక్ కోసం అడగనమాట. ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే వీడియో కంటిన్యూస్ చేద్దాం. మన హిందూ సాంప్రదాయంలో మొదటి నుంచి కూడా చెప్పేవి చేసేవి అన్నీ కూడా సైన్స్తో లింక్ అయ్యే ఉంటాయండి. ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒక రకంగా సైన్స్తో లింక్ అయ్యింది మాత్రమే మనకు చెప్తారనమాట మన పెద్దలు. మనకి ఇన్ని చెట్లు ఇన్ని ఆకులు ఉంటుండగా కేవలం మామిడాకులను మాత్రమే మనం తోరణాలుగా ఎందుకు కడతామో తెలుసా? మామిడాకులు చెట్టు నుంచి కట్ చేసిన తర్వాత కూడా ఆక్సిజన్ ఇస్తాయంట. మీలో ఎంతమందికి తెలుసు? ఇంకొక విషయం ఏంటంటే కట్ చేసిన తర్వాత 48 గంటల వరకు కూడా అవి ఆక్సిజన్ ఇస్తాయంట. కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని కట్ చేసిన తర్వాత కూడా ఆక్సిజన్ ఇచ్చే మొక్క ఏదైనా ఉంది అంటే అది కేవలం మామిడి మొక్క మాత్రమే. అందుకే మన హిందూ సాంప్రదాయంలో మామిడాకులకి మామిడి తోరణాలకి అంత ప్రత్యేకమైన స్థానం ఉందన్నమాట. ఇది సరే, మరి మామిడాకు తోరణాలు ఎందుకు కట్టాలి? పండగలకి కానీ శుభకార్యాలకు కానీ ఎందుకు కట్టాలి అది తెలుసా? ఎవరైనా ఏమనుకుంటారు, మామిడాకు తోరణాలు కడితే శుభమని, లక్ష్మీ కటాక్షమని అనుకుంటాం కదా మనమైతే. కానీ దీని వెనక ఉన్న రీజన్ ఏంటంటే మనం ఏదైనా శుభకార్యం చేసినప్పుడు చాలామంది చుట్టాలు బంధువులు అందరూ వస్తారు కదండి. అలాంటప్పుడు ఎక్కువ మంది మనకి జనం ఉండేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యి ఎయిర్ అంతా కూడా పొల్యూట్ అవుతుంది. ఆ పొల్యూట్ అయిన ఎయిర్ని మళ్ళీ ఫ్రెష్ చేయడానికి మామిడాకు తోరణాలు చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే మామిడాకుల్లో ఆక్సిజన్ని రిలీజ్ చేసే గుణం ఉంది కనుక ఎక్కువగా మామిడి తోరణాలు కట్టమని చెప్పేవారనమాట. అందుకని మనకి ప్రతి శుభకార్యంలోనూ కూడా ఇలా మామిడి తోరణం అనేది మన హిందూ సాంప్రదాయంలో ఒక భాగం అయిపోయిందనమాట. శుభకార్యం జరిగినా పండగ జరిగినా ఏదైనా కూడా మనకి ఉండాల్సింది కంపల్సరీగా మామిడి తోరణం. మామిడాకు లేకుండా మన హిందువుల ఇంట్లో ఏ శుభకార్యము ఎవరైనా చూసారండి? లేదు కదా. అంత గొప్ప స్థానం ఉంది కదా మన మామిడి తోరణాలకి. అయినా మన పూర్వీకులకి ఇంత నాలెడ్జ్ ఎలా ఉందంటారు? ఇప్పుడంటే మనకి చదువులు సైన్స్లు ఇవి అవి అన్నీ తెలుసు. కొన్ని వందల సంవత్సరాల క్రితం వాళ్ళకి ఎలాంటి చదువు లేదు కదా. ప్రతిదీ ఎలా సైన్స్కి లింక్ చేసి ఉంటారంటారు? నిజంగా చాలా గ్రేట్ కదండి మన హిందూ సాంప్రదాయం. అలాగే మన పెద్దలు కూడా మామిడాకులు ఫ్రెష్గా ఉన్నప్పుడే కాదండి, వాడిపోయిన తర్వాత కూడా వాటిని ఉపయోగించేవారంట మన పెద్దలు. బాగా ఎండిపోయిన తర్వాత ఆకుల్ని పొడిగా చేసి కొబ్బరి నూనెలో కలిపి గాయాలకి మందుగా పూసేవారంట. చాలా మంచిగా తగ్గేదంటండి. అప్పట్లో దీన్నే మెడిసిన్గా వాడేవాళ్ళు. నిజంగా అప్పటి వాళ్ళకి ఇప్పటి వాళ్ళకి ఎంత డిఫరెన్స్ ఉందా కదండి. ఇప్పుడు మామిడి చెట్లే కరువైపోయి మార్కెట్లో కొనుక్కుంటున్నాం మన మామిడి ఆకుల్ని. ఈ పొలిటీషియన్స్ అందరూ కూడా ఈ పథకం ఆ పథకం చెప్తూ ఉంటారు కదండి. నాకేమనిపిస్తుందంటే ఇంటికి ఒక చెట్టు నాటాలి అనే పథకం పెడితే బాగుందనిపిస్తుందండి. నిజంగా ఈ చెట్లు కరువైపోయి వాతావరణం అంతా ఎంత పొల్యూట్ అయిపోయింది. మన చిన్నప్పుడులాగా చక్కగా చెట్లు ఉంటే ఎంత బాగుంటాయి కదండి. చక్కగా చెట్ల కింద కూర్చొని ఆ ఫ్రెష్ ఎయిర్ పీల్చేవాళ్ళం. మన పెద్దవాళ్ళందరూ కూడా 90 ఏళ్ళు వచ్చినా కూడా చాలా హెల్తీగా ఉండేవాళ్ళం. మనం ఎందుకు అలా ఉండలేకపోతున్నాం? మనకి ఎక్కడండి ఫ్రెష్ ఎయిర్ ఉంది? అంతా పొల్యూట్ ఎయిరే కదా. మీరేమంటారు? నిజమే కదా. గుమ్మానికి బంతి పూలతో మామిడి తోరణాలు కడితే ఎంత అందంగా ఉంటుంది కదండి గుమ్ము. అది చూస్తుంటే చాలా పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయన్నమాట. నిజంగా చాలా బాగుంటుంది. ఇలా పచ్చని ఆకులు పచ్చని చెట్లని చూస్తుంటే మన కంటికి చాలా రిలాక్స్గా ఉంటుందండి. ఇలా అప్పుడప్పుడు గ్రీనరీని చూడడం వల్ల మన కళ్ళు చాలా ఫ్రీ అయ్యి రీఫ్రెష్ అవుతాయన్నమాట. ఎన్ని యూజెస్ ఉన్నాయో కదండి. మామిడి ఆకులు ఎందుకు గుమ్మానికి తోరణాలుగా కట్టాలి, మామిడి ఆకులకి ఎందుకు అంత ప్రాధాన్యత అనేది తెలియని వాళ్ళకి తెలిసిందే అనుకుంటున్నానండి. మీకు ఎలా అనిపించిందో నేను చెప్పింది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తోరణాలను కూడా ఈసారి ఉగాదికి ట్రై చేయండి.
మామిడాకు తోరణాలను నార్మల్గా కాకుండా ఇలా డిఫరెంట్ వేలో 4 తోరణాలు అయితే చూపించాను కదండి. అలాగే ఇలా చిన్న డెకరేషన్ అన్నమాట. ఈ తోరణాలతో ఒక 3 ఆకులను తీసుకొని ఇలా ఫ్లవర్ లాగా మనం పెట్టి స్టాప్లర్ చేసి మధ్యలో బంతిపువ్వు పెట్టి వెనక్కి నాట్ వేసాం అనుకోండి, చాలా మంచి ఒక ఫ్లవర్ అయితే రెడీ అవుతుంది. ఇవేంటంటే మనకి పూజ చేసేటప్పుడు మధ్య పూజ బ్యాక్ డ్రాప్ లాగా వెనకాతలా యూస్ చేస్తే చాలా మంచి అందంగా ఉంటాయండి. ఎంత పాజిటివ్ లుక్ వస్తుందంటే మీకు ఒకసారి పెట్టి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే ఇంకొకటి కూడా చూపిస్తాను. 6 ఆకులు తీసుకొని ఇలా కాడలు కట్ చేసి చక్కగా ఇలా ఫోల్డ్ చేసుకొని మొత్తం అన్నీ కూడా ఒక ఫ్లవర్లా ఫామ్ అయ్యేటట్టు ఇలా ఒకదాని కింద ఒకటి పెట్టి అన్నీ ఒకేసారి పెట్టామనుకోండి అవి ఊడిపోతాయి. కనుక 3 ఒకసారి పెట్టి ఒక స్టాప్లర్ పిన్ అయితే చేసేయండి. తర్వాత మరో 3 ఇలా పెట్టుకొని మళ్ళీ స్టాప్లర్ చేసేయండి. చాలా బాగుంటుందండి. ఎంత పాజిటివ్ లుక్ వస్తుందంటే మనం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఎన్ని పెట్టినా కూడా ఈ అందం రాదు కదా అండి. దీనికి మధ్యలో ఇలా బంతిపువ్వు మనం సూత్తో కుట్టేసుకున్నట్లయితే చాలా మంచి ఒక ఫ్లవర్ అయితే రెడీ అవుతుంది. ముందు చెప్పింది 3 ఆకులతో చేసిందనమాట, ఓన్లీ విప్పుకునేటట్టు. ఇది ఏంటంటే 6 ఆకులతో ఇలా ఫ్లవర్లో వస్తుంది, చాలా బాగుంటుంది. మనకి గుమ్మానికి ఎంట్రన్స్ తోరణాలు పెడతాం కదా, తోరణాల పక్కన గోడకి ఇవన్నీ కూడా ఒక 5-6 ఇలా పెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఈసారి ఉగాదికి ఇందులో ఏదో ఒకటి తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంటి గుమ్మం చాలా అందంగా ఉంటుంది. అలాగే మంచి పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇందులో ఏది నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.